గణపతి సచ్చిదానంద స్వామీజీ అత్రిదత్త రాగసాగర హీలింగ్ కాన్సెప్ట్ కార్యక్రమం మీద మచిలీపట్నం విచ్చేశారు. సంగీత రాగాలతో మెడిటేషన్ హీలింగ్ ద్వారా వివిధ శారీరక మానసిక రుగ్మతలను దూరం చేసే యోచనతో మచిలీపట్నం దత్త ఆశ్రమం, మంగినపూడి దత్త రామేశ్వర క్షేత్రాలలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ మచిలీపట్నం ప్రాంతానికి తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అలాగే అత్రిదత్త రాగసాగర కార్యక్రమం వివరాలను తెలియజేసి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని అందరినీ ఆహ్వానించారు. శ్రీ మహాగణపతి నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఈ బృందావన నగరం, దీన్ని బందర్ అంటారు, మచిలీపట్నం అంటారు, కానీ పూర్వీకులందరూ కూడా దీన్ని బృందావన నగరం అని చెప్తారు. ఇక్కడ అత్యద్భుతమైనటువంటి విఠల ఆలయం కూడా ఉంది. ఈ బృందావన నగరంలో, అంటే ఈ బందర్లో, ఈ మచిలీపట్నంలో జనం చాలా సంప్రదాయబద్ధులైనటువంటి జనం. ఒకప్పుడు ఒక 25 ఏళ్ల కిందట నేను ఇక్కడ వచ్చినప్పుడు చాలామంది పండితులు, చాలామంది కవులు, చాలామంది ఉండేవారు. వాళ్ళందరి యొక్క ప్రోద్బలంతోనే ఇక్కడికి నేను రావటం కూడా జరిగింది. అప్పుడు శంకరమఠం కూడా ఉండేది. అక్కడ కూడా పెద్ద పెద్ద పండితులందరూ కూడా చదువుకున్నారు, ఉండేవారు కూడా. అటువంటి అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక నగరం మన ఈ మచిలీపట్నం అని అంటాం. ఇక్కడ ఉండేటువంటి బందరు కూడా చాలా మంగినపూడి గారు. అక్కడ కూడా శివ హరి క్షేత్రం, అది చాలా అద్భుతమైనటువంటి క్షేత్రం. అది ఇక్కడ కొన్ని పాండురంగ ఆలయం కూడా ఉంది. కొన్ని ఆధ్యాత్మిక ఆలయాలు దండిగా ఉన్నాయి. ఇక్కడ ఆధ్యాత్మిక వృత్తి ఇక్కడ చాలా జనానికి ఉన్నది. మంచిగా ఉండని అని చెప్పి, మంచి పంట పొలాలు బాగా ఉండని, మనస్సుకు శాంతిగా ఉండని. కొత్త సంవత్సరం ఇప్పుడు వచ్చింది, ఉగాది మన కొత్త సంవత్సరం, కానీ లెక్కల సంవత్సరం వచ్చింది కాబట్టి అందరికీ కూడా మంచి విద్య అబ్బని. చాలా పెద్ద పెద్ద వాళ్ళు చదువుకొని అన్ని చోట్ల ఉండిపోయారు, వేరే వేరే విదేశాల్లో అంతా ఉండిపోయారు. అటువంటి అద్భుతమైనటువంటి సంప్రదాయ అయినటువంటి ఒక పట్టణం మచిలీపట్నం. దానికి మంచిది కలగని ఈ పట్టణానికి ఇంకా ఆధ్యాత్మిక అభివృద్ధి, ఇంకా కొన్ని సామాజిక అభివృద్ధులు దండిగా ఉన్నాయి, అవి కూడా అవుతాయి అని చెప్పి ఇక్కడ ఏదో ఒక కార్యక్రమం, అందరిది చాలా పెద్ద కార్యక్రమం రాబోతుంది అనే ఒక నమ్మకం కూడా నాకు ఉన్నది. ముందు భవిష్యత్తులో జనానికి కూడా మంచిది కానీ అని చెప్పి హ్యాపీ న్యూ ఇయర్ అని మళ్ళీ సంక్రాంతి మనకు దగ్గర, సంక్రాంతి చాలా ఇష్టం కదా మనకు, దగ్గర వచ్చింది. మళ్ళీ మిమ్మల్ని చూస్తాను.